అందరికీ ఎంతో ఇష్టమయ్యే కేఎఫ్సీ చికెన్ అండి. ఎంతో ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాం. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మనం తీసుకున్న చికెన్ని బాగా వాష్ చేసుకొని ఉప్పు, పసుపు, కారం, ధనియాల పౌడర్ అండ్ గరం మసాలా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం జీరా పౌడర్, పెరుగు వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టేయాలి. సాల్ట్ అయితే చూసుకొని వేసేసుకోండి. ఇక్కడ కారం కూడా నేను గట్టిగానే వేసేసుకున్నాను. ఒక 2 అవర్స్ పాటు అయినా దీన్ని మనం మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టేయాలి. తర్వాత మనం ఇంకో బౌల్ తీసుకొని కొంచెం మైదా పిండి, కొంచెం కార్న్ఫ్లవర్ వేసేసుకొని ఉప్పు, పసుపు, కారం, ధనియాల పౌడర్ అండ్ గరం మసాలా అన్నీ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపి పెట్టిన పౌడర్ని పక్కన పెట్టేసి తర్వాత కూల్ వాటర్ ఒక ప్లేట్లోకి వేసేసుకొని ఐస్ ట్యూబ్స్ కూడా వేసేసుకొని ముందుగా దీనికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ వేసేసుకొని పెట్టేయాలి. తర్వాత మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులోకి వేసేసుకొని ఒక లేయర్గా చేసి అందులోకి ఐస్ వాటర్లోకి వేసేసి 30 సెకండ్స్ ఉంచేసి తర్వాత మళ్ళీ దీంట్లోకి పౌడర్లోకి వేసి కోటింగ్ లాగైతే వేసి మొత్తం పౌడర్ని అయితే ఇలా దులిపేయాలి. పౌడర్ అయితే మొత్తం వచ్చేస్తుంది. తర్వాత ఒక్కొక్కటిగా ఇలా డిప్ చేసుకొని ఐస్ వాటర్లో మనం పైన లేయర్గా పౌడర్లో అయితే డిప్ చేసుకొని మొత్తం నేను ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ తీసుకున్నాం కదా, హీట్ అయిన తర్వాత ఒక్కొక్క పీస్ని అయితే ఇలా వేసేసుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం దీన్ని టర్న్ చేయకూడదు. ఈ నురగ మొత్తం పోయిన తర్వాత మనకి ఫ్రై అయితే బాగా వస్తుంది. తర్వాత దీన్ని అటు ఇటు తిప్పుకోవాలి. స్పూన్తో మెల్లగా తిప్పుకోండి, విరిగిపోకుండా. ఎంతో టేస్టీ కేఎఫ్సీ చికెన్ అయితే రెడీ అయిపోయింది. అబ్బా, నా లైఫ్లో నేను ఎంతో టేస్టీగా చేసిన రెసిపీ అంటే ఇదే అనమాట. అంటే ఇంతకుముందు చేసినవన్నీ బాలేవా అని కాదు, సో పర్ఫెక్ట్గా ఫస్ట్ టైం చేసిన చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందని నా ఫీలింగ్. సో మీరేమంటారు? వీడియోలో చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉంది కదా, మరి మీరు కూడా వచ్చేసి మా ఇంటికి తినేసి వెళ్తారు. అలా ఉంటుంది. ఇంకా లెగ్ పీస్ అయితే ఒకటే తీసుకొని వచ్చాను, సో దాంతోనే షో అయితే చేస్తున్నాను. సో నా వీడియో నచ్చితే చిన్న లైక్ అయితే ఇచ్చేసండి. వెళ్తూ నెక్స్ట్ బాయ్.